అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండవు? మరేమో మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి గిల్తే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి, ఏందక్కా? బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలాక ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా ఇది ఏంట్రా నా కొడకల్లారా? ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరగా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి, మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసిడా ఇంకా? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి నేను అడ్డుపడి మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నచ్చినావురా మగాడా, ఐ లవ్ యూ అంద. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా, అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని నా దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయి పక్క చెదిరిపోయింది. నేను నగ్నంగా పడున్నాను. అంటే నా శీలం దోచేసుకుంది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గతే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే. బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా. రండి. ఏమండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి.
ఏమాత్రం రసవత్తరంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఆడు తల్లి అట్నా నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరే బుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క, అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డపులు లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతాం రా. కావాలంటే మనందరం విమానంలో ఆడికి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. హే, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గాని. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. పారా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంత ఆడుకుందువు గానే. ఏమిరా విమానం దించి సక్కంగా పొడవలెక్కించేసినావు. ఇక్కడ సఫారీలు సుమోలు దొరకవక్క, అందుకే బోట్లు ఏర్పాటు చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకోబోతుండావు. ఈడ లోతెంతుండాదే? అబ్బే 5-6 కిలోమీటర్లు ఉంటదక్క. 5-6 కిలోమీటర్ల? వామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు ఆడుతూ చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు. ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా? అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దు ఆడి తల నరకాల్సిందే. రేయ్, రండ్రా రండ్రే. హాయ్ మై డియర్ కీపింగ్. నీ స్టోన్ ఎందామని చేశాను. విన్నావుగా, పెట్టేనా? నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది. చూశాక ఊరుకో బుద్ధి కాదు కదా, ఏదైనా చెయ్యాలనిపించవచ్చు. యు నాటీ. ఒకసారి రావా? మీరడిగితే కాదంటానా? అసలే మీరు లక్షణమైన మనిషి. త్వరగా వచ్చే. నిమిషంలో వస్తున్నా. పెద్ద గ్రూప్ వచ్చింది. వెరీ గుడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుండావు? నేను కూయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? అమ్మో. ఏయ్, ఎక్కడ్రా? వెతకటం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డెమ్మ, I see. రాయలసీమ. నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చుకుంది. ఎంత లబ్జో నన్ను. నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. హాయ్. ఆయిలేదు గీలేదు వచ్చాయి. రేయ్, తలుపు తీయండిరా. ఏంట్రా తలుపు? ఇది రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్టా? ఆ. రెడీ? కమ్ రేయ్, ఎవడుంటారా వాడు? వాట్ యు వాంట్? రేయ్, అక్క వాడు నన్ను తిడుతుంటాడు కదా. లేదక్క, అది ఆడ పెండ్లాం కాదని ఇంగ్లీష్ లో చెప్తాండు. రేయ్, బజార్ ఆడదంతో తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక. వాట్ యు సేయింగ్? మళ్ళీ ఏమంటుంటారా? వాటంటే అదే వాటర్ నీళ్ళు మంటున్నాడక్క. ఈ అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నన్ను నిల్లమంటావా? పని పాడ్రా. I don't know what the saying, mad paper. ఏంటి ఏమైంది? నేను ఆ కడపైన రూమ్ లోకి వెళ్లేదని
మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటే వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూంలో తక్కువ వెళ్ళు. ఏయ్, అక్క ఎత్తుకండ్రా. అక్క ఏ ఏంటి న్యూసెన్స్? రేయ్ ట్రాండ్రి నువ్వెవడివిరా? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడే నన్ను అనలే. ఏయ్ ఎవరా లోపట తీరా. ఇది గడేసున్నది అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు. రేయ్ రేయ్, ఎంత ధైర్యంరా నీకు? అక్కో ఇటు బాత్రూమ్ లో దాచిండు. రేయ్, మర్యాదగా మాకు అప్పచెప్పు, లేకపోతే నీ పానం తీస్తా. ఏయ్, ఆడదాని మనం ఆలోచిస్తుంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు? రేయ్, ఏయ్ మా అక్క మీద చేయి చేసుకుంటావురా. ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. అమ్మ మళ్ళా కొట్టిండు. ఈ కుర్రనాయలు నిట్టరెచ్చిపోతున్నాడు. అబ్బో. ఏయ్ అమ్మ అబ్బా. అయ్యో, ఆగండి, ఆయన ఏం చెయ్యొద్దు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది? బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? ఆ లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు? బాత్రూమ్ లో పోద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాని ఈ పురుద్దని సాగనంపుతాడా ఏంది? గబ్బునాయాల పిల్లకాయలు క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. రే పార్రా పారా. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోల్లా ఉండాది. పిల్ల, మగాడు మొనగాడు అయినోడ్నే మొగుడి చేసుకున్నావు, సుఖపడతావు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. ఓ. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. ఆహా. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని ఆ. తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. అయ్ బాబోయ్! దాని వల్ల పడవు కాళ్ళు విరిగిపోతాయి. లేరా? చంద్రదేవుడు అక్క ఆడక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తురు చూడాల్సిందే. రేయ్, ఆడి కాలు బట్టి గొర్రె లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగలు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా చేద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. పెడతారా ఇంతకెవడ్రా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్కో. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క?
థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి ఈడు అనుకున్నాక ఏడ్చినారులే పాండ్రే. అట్నే పాండి పాండి. దండం అక్కో. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడిలా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి పడబోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. మరి? కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఆ? ఏ, ఎవరు వచ్చినట్టున్నారు. నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఆ, ఈడా? ఆ. ఈ పూలేందే? ఆ పళ్ళేందే? ఆ? ఆ, అది నువ్వు వస్తున్నావని. ఆ, అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? ఆ, అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత పేమండి. అమ్మ సర్ద తీరింది. ఆ, బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఆ? ఆ, ఆ, ఎవరిని బయటికి రావద్దంటుండారు? ఆ, అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ సరసం. చిలిపితనం చూస్తా ఉంటే ఆ. నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కథం తొక్కుదాం. ఆ, కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రేయ్ మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. ఏ అక్కకు మూడొచ్చిందిరా. పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. ఆ, వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. ఆ, అమ్మో, వద్దొద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ ఆ. అంతలోనే మళ్ళా మూడు వచ్చినాదా? ఆ, మూడపాడ బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. ఆ, ఆ, వద్దొద్దు, లోపల టేబుల్ పనిచేయటం లేదు. ఆ, ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది ఆ అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? ఆ. అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో అయ్యి తుడుస్తుంది. ఏ? అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. ఆ, డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లచ్చ ఆ, లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. ఏ? అట్నా? అంతే. అది సర్లే. సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గాడు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మద్దర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, అబ్బో. నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. ఆ. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్.
నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్మని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు కానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. ఆ, వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిలి చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాన్ని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందదే? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాగు పుట్టినోడు కదా. చిచి, ఆ బండి గారు ఈయన ఉండు, త్వరగా రా. అట్టా అయితే అది వేసేద్దాం. పాండ్రే, పాండ్రే. ఇన్నాళ్ళు వాడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుక, బండ్రెడ్డి ఆడు కొడుక. అక్క అడుగు 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 పట్టుకోరా. రేయ్, నీ తల్లే. ఆగ్రా, రేయ్. ఆగ్రా, రేయ్. నీ తల్లే. ఆగ్రా, రేయ్. ఆగ్రా. రేయ్ బండ్రెడ్డి. ఆగ్రా. నిన్నే. రేయ్, నీ తల్లే. ఆగ్రా, ఆగ్రా. సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. అమ్మో, నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు. సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏంటి? గప్పున పెడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. ఏడ్రా వీడు. అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తుకుంటావని ఎత్తుకుంటా. అన్నా పక్కనా తమ్ముడు బండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మ నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదలాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తుంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమామాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. వాళ్ళమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. తమ్ముడు బండ్రెడ్డి. అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా? చిన్నరమై అన్నా, ఇంకా నాకేం భయంలే. కడపరెడ్డమ్మ. రేయ్, ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఛై! ఆ ఇద్దరు బ్రదర్స్ ఈయనే జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా. అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేటి? సైలెన్స్. కమండలి ఇదిగో కామేశ్వరి. నువ్వెట్రా ఫాలో అవుతున్నా? ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగా వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయ మాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో, నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. సార్ ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తున్నాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని?